హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ రాజు సార్. ఈ వీడియోలో మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి అత్యంత ముఖ్యమైన చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్న చాప్టర్ ఈ చాప్టర్. ఏంటి సార్ ఆ చాప్టర్ అంటే, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. ఈ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఏదైనా రాయండి, గ్రూప్ 1, 2, 3, 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏఏ ఎగ్జామ్ కావచ్చు, ఏడబ్ల్యూ ఎగ్జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ రాసిన దీని నుంచి క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో ఏముంటాయి, మామూలుగా వాల్యూస్ ఉంటాయి. జీడిపి, జిఎన్పి వీటి గురించి వాల్యూస్ ఉంటుంది. ఓకే. ఒకటి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఎట్లాగో జీడిపి, జిఎస్డిపి. మామూలుగా అయితే జీడిపి అంటారు, స్టేట్లో అయితే ఏమంటాం మనం జిఎస్డిపి అంటాం. జీవి అంటారు, స్టేట్లో అయితే ఏమంటాం మామూలుగా జిఎస్విఏ అంటారు. ఓకేనా? రైట్. ఆ డిఫరెన్స్ మీకు తెలుసు. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఎకానమీ బేసిక్స్ గంట సేపు చెప్పి నేను టైం వేస్ట్ చేసి తెలుసుకోలేదు. ఆల్రెడీ మీకు ఎకానమీ బేసిక్స్ అనేది తెలుసు కాబట్టి అది ఒకసారి చూసుకోండి. జీడిపిని మనం 2 టైప్స్లో మెజర్ చేస్తాం, అందరికి తెలిసిందే. జీడిపి అట్ కరెంట్ ప్రైస్, జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్. జీడిపి అట్ కరెంట్ ప్రైస్ అంటే ప్రస్తుత ధరలోని అర్థం, మార్కెట్ ప్రైస్ అని అర్థం. జీడిపి అట్ కరెంట్ ప్రైస్ కనుక మెజర్ చేస్తే దాన్ని ఏమంటాం, మామూలుగా నామినల్ జీడిపి అంటారు. ఏమంటారు? నామినల్ జీడిపి అంటారు. అదే జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి? జీడిపి కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి? మనం ప్రస్తుతం ఏవైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేసామో వాటిని బేస్ ఇయర్ ధరలతో పోలుస్తాం. మనం ఇప్పుడు 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం అనుకోండి, ఇప్పుడు రేట్ ఎంత ఉంది? 12 రూపీస్ ఉంది. 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం ఈ ఇయర్. 12 గూడ్స్ 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం. ఈచ్ గుడ్ కాస్ట్ ఎంత? 12 రూపీస్. అది జీడిపి అవుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం, ఓకే. రేట్ ఇప్పుడు తీసుకోకుండా మన బేస్ ఇయర్తో కంపేర్ చేస్తాం. అప్పుడు మనకి రియల్ జీడిపి తెలుస్తుంది. దాన్ని ఏమంటారు? మామూలుగా రియల్ జీడిపి అంటారు. ఏమంటారు? రియల్ జీడిపి అంటారు. జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ అంటే నామినల్ జీడిపి అంటారు. జీడిపి అట్ కరెంట్ కాన్స్టెంట్ ప్రైస్ తీసుకుంటే దాన్ని ఏమంటారు? రియల్ జీడిపి అంటారు. నేను చెప్పేటప్పుడు కరెంట్ ప్రైస్ అంట, అది నామినల్ జీడిపి అని అర్థం. చెప్పేటప్పుడు కాన్స్టెంట్ ప్రైస్ అంటే దాని అర్థం రియల్ జీడిపి అని అర్థం. ఎందుకు రియల్ జీడిపి, నామినల్ జీడిపి రెండు ఎందుకు సార్ అంటే మీ అందరికి తెలిసిందే. సపోజ్ ఇప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం అనుకుందాం. 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం, ఓకేనా. 5 రూపీస్ ప్రైస్ ఉంది, మొత్తం ఎంత? 500. సెకండ్ ఇయర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం, ఓకేనా. రైట్. ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ ఉంది, 1000 రూపీస్ అయింది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ అనుకుందాం, సెకండ్ ఇయర్ అనుకుందాం. జీడిపి గ్రోత్ రేట్ అంటే, జీడిపి అంటే యాక్చువల్గా ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఏవైతే మనం వస్తువులు ప్రొడ్యూస్ చేసామో వాటి విలువలో మొత్తాన్ని ఏమంటాం? జీడిపి అంటారు. జీడిపి పెరిగిందని అర్థం ఏంటి? ప్రొడక్షన్ పెరిగిందని, అంతే కదా. జీడిపి పెరిగిందని అర్థం, ప్రొడక్షన్ పెరిగిందని అర్థం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం 100 గుడ్స్ ప్రొడ్యూస్ చేసాం. ఈచ్ గుడ్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. మొత్తం ఎంత? 500 రూపీస్. ఇది జీడిపి. ఈ ఇయర్ తీసుకుందాం, సేమ్ 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేసినాం, అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయలే, కానీ ప్రైస్ ఎంత? 10 రూపీస్ ఉంది, మొత్తం ఎంత అయింది? 1000 రూపీస్ అయింది. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే జీడిపి ఎంత పెరిగింది? 500 పెరిగింది. పర్సంటేజ్ తీసుకుంటే 50% జీడిపి పెరిగింది. 50% జీడిపి పెరిగిందంటే మనం ఏం ఉంచుకుంటాం? వావ్, అంత గూడ్స్ ప్రొడ్యూస్ చేశారా అనుకుంటాం. కానీ వాస్తవంగా తీసుకుంటే లాస్ట్ ఇయర్ ప్రొడ్యూస్ చేసినాం. మరి జీడిపి ఎందుకు పెరిగింది అయ్యా అంటే ప్రైస్ పెరగడం వల్ల పెరిగింది. దీనివల్ల ప్రైస్ పెరగడం వల్ల పెరిగింది. అందుకే నేను ఏమంటున్నా అంటే దీన్ని నామినల్ జీడిపి అంటారు. నామినల్ జీడిపి అంటారు. ఇప్పుడు ఈ నామినల్ జీడిపి కొన్నిసార్లు అంటే జీడిపి పెరిగిందని డబ్బా కొట్టుకుంటాం మనం. యాక్చువల్గా ఈ జీడిపి పెరిగింది ప్రొడక్షన్ పెరగడం వల్ల కాదు. ఏది పెరగడం వల్ల? ఇన్ఫ్లేషన్, ప్రైసెస్ పెరగడం వల్ల జరిగిందనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ రియల్ జీడిపి కనుక్కుంటాం. రియల్ జీడిపి కనుక్కోవాలంటే ఏం చేయాలంటే బేస్ ఇయర్ ఉంది కదమ్మా, 2011-12 బేస్ ఇయర్ ఉంది కదా, ఆ బేస్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, ప్రైసెస్ ఎంత పెరిగింది, ఆ ఇన్ఫ్లేషన్ కనుక మనం తీసేస్తే అప్పుడు మనకి రియల్ జీడిపి వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇదంతా మీరు ఆల్రెడీ ఎకానమీ బేసిక్స్లో చదువుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ మీకు టైం వేస్ట్ చేయను, బికాస్ దిస్ ఈస్ టోటలీ ఎకనామిక్ సర్వే కాబట్టి. ఓకే. ఇప్పుడు మనం ఎలా డిస్కస్ చేయబోతున్నామంటే ఇండియా గురించి, దాంతోపాటు తెలంగాణ గురించి. అంటే మెయిన్ తెలంగాణ ఫోకసే, ఇండియాతో కంపేర్ చేస్తాం. ఇండియా యొక్క నామినల్ జీడిపి ఎంత అండ్ రియల్ జీడిపి ఎంత, తెలంగాణ యొక్క నామినల్ జీడిపి ఎంత, తెలంగాణ యొక్క రియల్ జీడిపి ఎంత. తెలంగాణ నామినల్ జీడిపి గ్రోత్ ఎంత, రియల్ జీడిపి గ్రోత్ ఎంత, ఇట్లా మనం డిస్కస్ చేయబోతున్నాం. చూద్దాం ఫస్ట్ అయితే. ఫస్ట్ ఇక్కడ టేబుల్లో ఏముందంటే ఇండియా జీడిపి వాల్యూ, గ్రోత్ రేటు, తెలంగాణ జీడిపి వాల్యూ, గ్రోత్ రేట్. ఇండియా తీసుకుందాం, ఇది ప్రీవియస్ ఇయర్ అండి, ఇది ప్రజెంట్ మనకు వచ్చిన రిపోర్టు 23-24. ఓకే. ఎంత టోటల్ ఇండియా జీడిపి వాల్యూ ఎంత? 293. గ్రోత్ రేట్ ఎంత? 9.1%. తెలంగాణ జీడిపి వాల్యూ ఎంత? 14.6 lakh crore, అంటే 14 లక్షల కోట్లు. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11.9% ఉంది. ఇది సింపుల్ డేటా,
దీన్ని ఎగ్జామ్ తిప్పి అడుగుతాడు. ఇజ్ క్లియర్? సో ఇండియా జీడిపి వాల్యూ 293 లక్షల కోట్లు, తెలంగాణ జీడిపి వాల్యూ 14 లక్షల కోట్లు, ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 9.1%, తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ 11.9%. ఇది ఏ జీడిపి తీసుకున్నాం మనం ఇక్కడ, ఏ ప్రైస్ తీసుకున్నాం? కరెంట్ ప్రైజెస్. యూఆర్ టాకింగ్ అబౌట్ ద జీడిపి కరెంట్ ప్రైజెస్. ఓకే, ఏం లేదు, తెలంగాణ జీడిపిని తిరిగేస్తే ఏమొస్తుంది? ఇండియా జీడిపి వస్తుంది. 11.9 కదా, తిరిగేస్తే ఏమొస్తుంది? ఉల్టా పుల్టా అనమాట. ఓకే, సో 11.9 ఉల్టా, సీజన్ ఉల్టా పుల్టా అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్, ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. మరి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏంటి జీడిపి వాల్యూ ఎంత పెరిగింది, ఏం కథ చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ తీసుకుంటే మనకి అంతమందికి ఇండియా జీడిపి 269 lakhs ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 293 lakhs అయింది. సో ఎవ్రీ ఇయర్ ప్రొడక్షన్ ఎంత కొంత పెరుగుతుంది కదా, జీడిపి పెరుగుతుంది అంతే. తర్వాత అంతమందికి తెలంగాణ జీడిపి ఎంత ఉంది? 13.1 lakh crore ఉండే, అంటే 13 లక్షల కోట్లు ఉండే. 13 లక్షల కోట్లు కాస్త ఇప్పుడు ఏమైంది? 14 లక్షల కోట్లు అయింది. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే గ్రోత్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 11.9% ఉంది. ఓకేనా? అలాగే ఇండియా జీడిపి 269 కాస్త ఏమైంది? 293 అయింది. మరి దీని గ్రోత్ రేట్ ఉంది 9.1% ఉంది. గ్రోత్ రేట్ అంటే ఏంది? ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఎంత శాతం ప్రొడక్షన్ పెరిగింది. సో 13 లక్షల కోట్లు కాస్త 14 లక్షల కోట్లు అయిందంటే ఆల్మోస్ట్ మనకు ఒక 10% పెరిగింది. సో మొత్తం కలిపి ఎందుకు 11.9% అయింది. కానీ అంటే 2023-24, 22-23తో కంపేర్ చేస్తే, ఇదే 22-23 అంత ముందుకు 21-20తో కంపేర్ చేస్తే అప్పుడు పాత గ్రోత్ రేట్ ఎంత ఉందంటే, ఇక పాత గ్రోత్ రేటు 14.42% ఉండేది. అదే తెలంగాణ తీసుకుంటే 16.4% ఉండేది అంతకుముందుకి ఇయర్తో కంపేర్ చేస్తే. అంటే అనుకున్నంత పెరిగింది, యాక్చువల్గా పెరగలేదు. అంతకుముందుకే 14% పెరిగింది ఇండియాది, తెలంగాణ 16.4% పెరిగింది. కానీ ఇప్పుడు జస్ట్ 9.1, 11.9%. అంటే జీడిపి పెరిగింది, అనుకున్నంత ఎక్కువ శాతం పెరగలేదు. అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపాయలు జీడిపి ఉందనుకుందాం. ఇది ఊరికే ఎగ్జాంపుల్, మళ్ళీ మనకు అర్థం కావడానికి. ఓకే, ఇప్పుడు 100 గుడ్స్ ప్రొడ్యూస్ చేసావు, ఈచ్ ఎంత 10 రూపీస్ అనుకుందాం, మొత్తం ఎంత 1000 రూపీస్. సో మళ్ళీ 110 గుడ్స్ ప్రొడ్యూస్ చేసావు, ప్రైస్ ఎంత 10 రూపీస్ అనుకుందాం, మొత్తం ఎంత 1200. సో జీడిపి పెరిగింది, ఒక 20% పెరిగింది అనుకుందాం, 20% పెరిగింది. ఇది ఒకటి తీసుకుందాం. ఇంకోటి తీసుకుందాం, 100 గుడ్స్ ప్రొడ్యూస్ చేసావు, 10 రూపీస్ ఎంత 1000. మళ్ళీ ఒక 110 గుడ్స్ ప్రొడ్యూస్ చేసావు, ఎంత 1100 అనుకుందాం, 1100. ఇక్కడేమో 20% పెరిగింది, ఇక్కడ ఎంత పర్సెంట్ పెరిగింది? 10% పెరిగింది. అంటే ప్రొడక్షన్ పెరిగింది కానీ అనుకున్నంత పెరగలేదు అట్లా. అందుకని ఇది మీకు తెలుసు, బట్ ఇట్స్ ఓకే, రైట్? సో ఇది ఇండియా జీడిపి, తెలంగాణ జీడిపి కరెంట్ ప్రైసెస్ కనుక తీసుకుంటే, నామినల్ జీడిపి కనుక తీసుకుంటే 293 lakh crore, 14.6 lakh crore, 9.6%, 11.9%. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్. ఇది అడుగుతాడు, తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రియల్ జీడిపి చూద్దాం. రియల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన జీడిపి. ఓకే, రియల్ జీడిపి, దాన్ని జీడిపి టు కాన్స్టెంట్ ప్రైస్ అంటాం. సో చూద్దాం ఒకసారి. సో ఇండియా రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? జీడిపి వాల్యూ ఎంత? 172. ఎంత? 172. నామినల్ జీడిపి అయితే ఎంత? 293. ఓకే, తెలంగాణ యొక్క నామినల్ జీడిపి ఎంత? 14 లక్షల కోట్లు. రియల్ ఎంత? 7.7 lakh, అంటే ఆల్మోస్ట్ సగం అనుకోరాదు, ఇంకేంది సగం. అలాగే ఇండియా యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 9.1%. మరి రియల్ ఎంత? 7.6%. తెలంగాణ యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 11.9%. రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 7.4%. 7.4%. మరి ఎగ్జామ్లో ఏమడుగుతాడు సార్ అంటే, ఎగ్జామ్లో మోస్ట్లీ అడిగే క్వశ్చన్ గివే, ఈ టేబుల్లో ఉన్న 4 అడుగుతాడు. కొన్నిసార్లు రియల్ జీడిపి అడగచ్చు, అడగకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మనకి నామినల్ జీడిపి కరెంట్ ప్రైస్ ఎగ్జామ్ అడుగుతున్నాడు. అలాని చెప్పి నెగ్లెక్ట్ చేయాలని కాదు. సో కంపల్సరీగా మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకేనా? ఇది వచ్చేసేమో రియల్ జీడిపి, ఇది వచ్చేసేమో నామినల్ జీడిపి. గుర్తుపెట్టుకోండి, నామినల్ జీడిపి తీసుకున్నట్టయితే తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్. రియల్ జీడిపి తీసుకుంటే తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ లెసర్ దెన్ ద ఇండియా గ్రోత్ రేట్. రియల్ జీడిపి తీసుకుంటేనేమో తెలంగాణ జీడిపి గ్రోత్ రేటు ఇండియా కంటే తక్కువ ఉంది. నామినల్ జీడిపి తీసుకుంటే తెలంగాణ జీడిపి గ్రోత్ రేటు ఇండియా కంటే ఎక్కువ ఉంది. సో స్టేట్మెంట్ వైజ్గా ఇస్తారు అన్నమాట. సో తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ ఇస్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఇండియా అంటాడు, లెస్సర్ దెన్ ఇండియా అంటాడు, చెప్పలేం. నామినల్ అయితే తెలంగాణ ఎక్కువ ఉంది, ఇక్కడైతే ఇండియా ఎక్కువ ఉంది. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు ఒకసారి రాస్తాను. సో ఇండియా
ఇండియా తెలంగాణ. ఓకే, రైట్. క్లారిటీ కోసం మళ్ళీ బోర్డు మీద రాస్తే మీకు అర్థమవుతుంది కదా. సో నామినల్ జీడిపి, ఓకే, తర్వాత రియల్ జీడిపి. ఓకే, తెలంగాణ తీసుకుంటే సో నామినల్ జీడిపి, తర్వాత రియల్ జీడిపి, నామినల్ జీడిపి, రియల్ జీడిపి. ఓకే, ఇప్పుడు ఇండియా యొక్క నామినల్ జీడిపి ఎంత అన్నాం మనం? అదే జీడిపి కరెంట్ ప్రైసెస్ తీసుకుంటే మనకి ఎంత అన్నాం? 293 lakhs అన్నాం, అవునా? గ్రోత్ రేట్ ఎంత అన్నాం మనం? 9.1% అన్నాం. ఓకే, అదే రియల్ జీడిపి ఎంత ఉంది? 172 lakhs ఉంది. ఎంత ఉంది? 172 lakhs ఉంది. మరి గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.6% ఉంది. ఓకే, తెలంగాణ తీసుకుంటే నామినల్ జీడిపి ఎంత ఉంది? 14.6 lakh crore ఉంది, 14 లక్షల కోట్లు ఉంది. మరి మన గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11.9% ఉంది. అదే తెలంగాణ రియల్ జీడిపి అంటే జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ ఎంత ఉంది? 7.7 lakhs ఉంది, 7 లక్షల కోట్లు ఉంది. మరి గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 7.4% ఉంది. అంతే, ఒకసారి మీరే ఇట్లా రాసుకుంటే అయిపోతుంది. ఇదే ఈ టేబుల్ నుంచి మనకి ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతాడు. అంతే, మొత్తం ఎంత? 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్ గుర్తుపెట్టుకోలేమా? పక్కా గుర్తుపెట్టుకోవచ్చు. సో 293, 172, 14 lakhs, 7 lakhs, అంతే. ఓకే, ఇది తెలంగాణ ఇండియా జీడిపి గ్రోత్ రేట్, నామినల్ అండ్ రియల్ జీడిపి గ్రోత్ రేట్. అది ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మరి ఈ తెలంగాణ జీడిపి ఇండియా జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఎంత అంటే, ఇప్పుడు చూడండి, ఇండియా జీడిపి 293 lakhs ఉంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఇండియా జీడిపి అంటే ఏంటి? భారతదేశం మొత్తంలో ఒక సంవత్సరంలో భారతదేశం మొత్తంలో ఏవైతే వస్తువులలో ప్రొడ్యూస్ చేసామో వాల్యూ జీడిపి అంటున్నాం. సో ఇండియా జీడిపి మొత్తం ఎంత? 293 lakhs. మరి తెలంగాణ కూడా ఇండియాలో భాగమే కదా. తెలంగాణ అంటే ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే జీడిపి కలుపుతూనే కదా ఇండియా జీడిపి అయ్యేది. సో తెలంగాణ జీడిపి ఎంత? 14.6 lakhs. ఓకే, అంటే మొత్తం ఇండియా జీడిపిలో తెలంగాణ వాటా ఎంత? తెలంగాణ వాటా ఎంత అంటే 5%. ఎంత? 5%. అంటే మొత్తం ఇండియా జీడిపిలో తెలంగాణ జీడిపి యొక్క వాటా ఎంత అంటే 5%. ఇది అడుగుతాడు ఎగ్జామ్లో. ఒకసారి ఆ టేబుల్ అంటే చూద్దాం. ఇది గత 3 years నుంచి ఇండియా జీడిపికి తెలంగాణ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత? ఓకేనా, రైట్. సో 2021-22 తీసుకుంటే 4.8%, 2023 తీసుకుంటే 4.9%, 23-24 తీసుకుంటే 5%. దీన్ని బట్టి మనకు కంక్లూషన్ తీసుకోవచ్చు. గత 3 yearsలో తెలంగాణ జీడిపి టు ద ఇండియా జీడిపి కాంట్రిబ్యూషన్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ రైజింగ్, పెరుగుతుంది. గత 3 సంవత్సరాల్లో కంటిన్యూగా తెలంగాణ టు ద ఇండియా జీడిపి కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్ 4.8, 4.9 అండ్ 5.0. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఎగ్జామ్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి, పక్కా క్వశ్చన్. ఇది టేబుల్ అనమాట. అంటే గత 10 years నుంచి టేబుల్ తీసుకుందాం. ఇక మనకి 2014-15 తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ద ఇండియా జీడిపి ఎంత ఉంది? ఇక 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.7, 4.8, 4.8 అండ్ ఇది కూడా 4.8 ఉంది. ఇక్కడ 2022-23 ఎంత ఉంది? 4.8 ఉంది. ఇక్కడ 2022-23 ఎంత ఉంది? 4.9 ఉంది. ఇది లాస్ట్ ఇయర్ టేబుల్ తీసుకున్నా. మామూలుగా మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎస్టిమేట్స్ అనేవి మారుతాయండి. ఎస్టిమేట్స్ అంటారు మామూలుగా, బ్రాకెట్లో ఉంటుంది కదా. ఇగో ఏఈ అంటే ఏంది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఎఫ్ఆర్ఈ అంటే ఏంటి? ఎఫ్ఆర్ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఎస్ఆర్ఈ అంటే ఏంటి? సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. పిఈ అంటే ఏంటి? ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. అంటే ఇప్పుడు మనం అంటాం ఇంత ఉండొచ్చు అంటాం, తర్వాత అది మారొచ్చు కదా, అంచనాలు తలకిందులు అవ్వచ్చు కదా. ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ ఏమంటారు? 2,80,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అంటారు. బడ్జెట్ అంటే అంచనా, ఇంత ఖర్చు పెడతాం ఈ ఇయర్కి అంటారు. అంతే ఖర్చు పెట్టచ్చు, తక్కువ ఖర్చు పెట్టచ్చు, ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. సపోజ్ ఈసారి మన సీఎం గారు ఏం చెప్పారు? ఈ సంవత్సరం మేము 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.8 ఖర్చు పెట్టారు అనుకోండి, అప్పుడు అంచనాలు తక్కువ అయిపోతాయి కదా అట్లా. సో ఇవి మారుతాయి, దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే కాన్స్టాంట్గా ఎక్కడ కూడా కాంట్రిబ్యూషన్ తగ్గట్లేదు. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ది ఇండియా జీడిపి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. తగ్గేదేలా అంటుంది. ఎవరు తగ్గేదేలా అంటున్నారు? తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ద ఇండియా జీడిపి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకోటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో డిస్కస్ చేస్తే గత 10 yearsలో
తెలంగాణ జీడిపి పెరుగుతుందా తగ్గుతుందా? గత 10 ఇయర్స్లో ఇండియా జీడిపి పెరుగుతుందా తగ్గుతుందా? ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఇప్పుడు 2014-15 తీసుకుంటే మనకి తెలంగాణ ఏర్పడ్డప్పుడు జీడిపి ఎంతమ్మా? 5,00,000 కోట్లు. 5,00,000 కోట్లు ఇక పెరుగుతానే ఉంది, పెరుగుతానే ఉంది, పెరుగుతానే ఉంది, పెరుగుతానే ఉంది. ఒకసారి తగ్గింది. 2021లో మాత్రమే తగ్గింది, ఎందుకంటే అప్పుడు కరోనా ఉంది కాబట్టి. ఈవెన్ ఇండియా జీడిపి కూడా అంతే అండి. ఇండియా జీడిపి కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతానే ఉంది. ఇక్కడ మాత్రమే తగ్గింది, ఇక్కడ మాత్రమే తగ్గింది, ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చింది కాబట్టి. అంటే 2020-21లో తప్పిస్తే మిగతా ప్రతి సంవత్సరం కూడా జీడిపి ఏమవుతుంది? పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్. ఇండియా కావచ్చు, తెలంగాణ కావచ్చు. దాని తర్వాత తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్స్ ఇలా ఉన్నాయి. తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్స్ ఇట్లా ఉన్నాయి. అంటే రేపు ఎగ్జామ్లో కొన్నిసార్లు స్టేట్మెంట్ ఇస్తాడు, ఫ్రమ్ ది లాస్ట్ 10 ఇయర్స్ తెలంగాణ జీడిపి కాన్స్టాంట్లీ ఇంక్రీజింగ్ అంటాడు, ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. మరి దానికోసం అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అనలైజ్ చేయాలి. చూద్దాం ఒకసారి మరి. సో 12, 14, 13 తగ్గింది, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ పెరిగింది, తగ్గింది, తగ్గింది, పెరిగింది. అంటే తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్, జీడిపి పెరుగుతుంది కానీ గ్రోత్ రేట్ అనేది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవ్వట్లా, కాన్స్టెంట్గా డిక్రీజ్ అవ్వట్లా, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఆఫ్కోర్స్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కూడా అట్లే ఉంటుంది. ఇవో తగ్గింది, 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 పెరిగింది, తగ్గింది, 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 పెరిగింది, అంతే. సో కాన్స్టెంట్ గ్రోత్ రేట్ అనేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. వాడు ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. అలాగే తెలంగాణలో మనకి ఈ 21-22 ఉంది కదా, ఆ 21-22లో మనకి హైయెస్ట్ 19.7% గ్రోత్ రేట్ ఉంది. ఓకే, జీడిపి అనేది హైయెస్ట్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే హైయెస్ట్ జీడిపి గ్రోత్ రేటు. ఓకేనా, రైట్. సో ప్రస్తుతం ఎంత ఉంది? 11.9 ఉంది. అండ్ ఇండియా ఎంత ఉంది? 9.1 ఉంది. కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 5.0 ఉంది. ఇది ఓకే. సో ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేసామండి? ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే, సో ఇండియాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కేవలం జీడిపి వాల్యూ ఎంత, గ్రోత్ రేట్ ఎంత, జిఎస్డిపి వాల్యూ ఎంత, గ్రోత్ రేట్ ఎంత, కాంట్రిబ్యూషన్ ఎంత, ఇదే డిస్కస్ చేసాం. అంటే ఇండియా తెలంగాణ డిస్కస్ చేసాం. మరి ఇప్పుడు మనం తోపా కాదా తెలవాలంటే, మనం నంబర్ 1 కాదా తెలవాలంటే ఒక్కడే ఉంటే సరిపోదు కదా. రన్నింగ్ రేస్లో ఉన్న ఒక్కడిని ఊరికి నేను తోపు అంటే ఎట్లా మరి? సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. మరి తెలంగాణ జీడిపి ఇంత ఉంది కదా, అసలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది? మరి మనం ఏ పొజిషన్లో ఉన్నాం? మనం అయ్యగారే నంబర్ 1 అన్నట్టు మరి తెలంగాణ నంబర్ 1 కాదా చూద్దాం. రారండి జీడిపి గ్రోత్ రేట్ చూద్దాం. ఇక చూడండి, జీడిపి కరెంట్ ప్రైజెస్ తీసుకుంటే ఏ ఇయర్ 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కనుక తీసుకుంటే, మనం కదా ఎట్లయితే సోషియో ఎకనామిక్స్ రిలీజ్ చేస్తామో వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. సో తమిళనాడు జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది? 14.2 ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ ఎంత ఉంది? 12.8 ఉంది. హర్యానా ఎంత ఉంది? 11.9 ఉంది. రాజస్థాన్ ఎంత ఉంది? 11.6 ఉంది. హర్యానా 11.3 ఉంది. వెస్ట్ బెంగాల్ 11.0 ఉంది. ఇట్లా ఉంది పరిస్థితి. సో ఏపీ వచ్చేసి 10.4 ఉంది. అంటే ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, తెలంగాణ జీడిపి కనుక తీసుకుంటే, గ్రోత్ రేట్ తీసుకుంటే, తెలంగాణ ఏ ర్యాంకులో ఉందండి? 3వ ర్యాంకులో ఉంది. ఫస్ట్ ఎవరు? తమిళనాడు, సెకండ్ యూపీ, తర్వాత తెలంగాణ, తర్వాత రాజస్థాన్. సో రేపు ఎగ్జామ్ మీకు క్వశ్చన్ అడుగుతాడు ఏంటంటే, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటాడు. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైసెస్ గ్రోత్ రేట్ అంటాడు. సో కింది రాష్ట్రాలని ఆ జీడిపి గ్రోత్ రేట్ ఆధారంగా హైయెస్ట్ లోయెస్ట్ ఆర్డర్లో పెట్టండి అంటాడు. ఇవే 4 స్టేట్స్ ఇస్తాడు నీకు, ఇవే 4 స్టేట్స్ ఇస్తాడు. మరి గుర్తుపెట్టుకోవాలి మాస్టారు అంటే, గుర్తుపెట్టుకోవాలా? ఏమని గుర్తుపెట్టుకోవాలా? థమ్సప్ తేరా ఏంటి? తమిళనాడు, అప్పు, తెలంగాణ, రాజస్థాన్. థమ్సప్ తేరా, థమ్సప్ తేరా. ఓకే, మీ ఇష్టం ఏరని చూసుకోరు. ఇది జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ తీసుకుంటే, ఇది జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్ తీసుకుంటే, అంటే రియల్ జీడిపి గ్రోత్ రేట్ తీసుకుంటే. ఒడిషా ఇక్కడేమో అయ్యగారే నంబర్ 1. ఎవరు నంబర్ 1? తమిళనాడు, అయ్యగారే నంబర్ 1. ఇక్కడ వచ్చేస్తే మనకి ఒడిస్సా నంబర్ 1, ఒడిస్సా 8.5, తమిళనాడు 8.2, యూపీ 8.0, హర్యానా 8.0, వెస్ట్ బెంగాల్ 7.7. ఇక్కడ రాజస్థాన్ కూడా వస్తుంది. సో రాజస్థాన్, తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ ఆల్మోస్ట్ 3 సేమ్ ఉంటాయి, 7.4, 7.4. సో జీడిపి గ్రోత్ రేట్, నామినల్ జీడిపి గ్రోత్ రేట్ తీసుకుంటే ఏ రాష్ట్రం నంబర్ 1? తమిళనాడు నంబర్ 1. రియల్ జీడిపి గ్రోత్ రేట్ తీసుకుంటే ఎవరు నంబర్ 1? ఒడిస్సా నంబర్ 1. ఓకే, నామినల్ జీడిపిలో తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 3వ ర్యాంకు. మరి రియల్ జీడిపి తీసుకుంటే తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 7వ ర్యాంకు. 3-7. ఓకేనా, రైట్.
సో ఇప్పటిదాకా డిస్కస్ చేసింది ఏంటి? జీడిపి, ఇండియా తెలంగాణ జీడిపి వాల్యూ ఎంత, గ్రోత్ రేట్స్ ఎంత, ప్రీవియస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఇండియా జీడిపికి ఎంత ఉంది, వేరే రాష్ట్రాల జీడిపి గ్రోత్ రేట్ ఎట్లున్నాయి, తెలంగాణ ర్యాంక్ ఇది మాత్రం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మరి జీడిపి వచ్చింది కరెక్టే. ఈ జీడిపి ఎక్కడి నుంచి వస్తాయి? మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ 293 లాక్ కావచ్చు, ఈ 14.6 లాక్ కావచ్చు, ఈ తెలంగాణ జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది? 3 రంగాల నుంచి వస్తుంది. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్. దాన్ని అగ్రికల్చర్ అంటాం, మనం ఇండస్ట్రీస్ అంటాం, దాన్ని మనం సర్వీస్ సెక్టర్ అంటాం. మరి ఈ జీడిపి ఏ సెక్టర్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, ఏ సెక్టర్ వల్ల ఎక్కువ ఉత్పత్తి జరిగింది, ఏ సెక్టర్ వల్ల ఆదాయం ఎక్కువ వచ్చింది చూద్దాం ఒకసారి. సో ఇది కరెంట్ ప్రైసెస్ కనుక తీసుకుంటే సెక్టర్ వైజ్గా కాంట్రిబ్యూషన్, గ్రోత్. ఓకే, సో మొత్తం జీడిపి ఎంత? 14.6 lakh crore అన్నాం. గ్రోత్ రేట్ వాళ్ళకి తెలుసు 11.9. అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంత? 15.8. ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ 18.5. సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 65.7. ఓకే, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే అగ్రికల్చర్ గ్రోత్ ఎంత? 4%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ మనం 100 రూపాయల విలువ గల ప్రొడ్యూస్ చేస్తే ఈసారి 104 ప్రొడ్యూస్ చేసాం. గ్రోత్ రేట్ ఎంత? 4%. అట్లా. అలాగే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఎంత? 10.1. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే సర్వీస్ సెక్టర్ ఎంత? 14.6 అన్నమాట. ఓకేనా? ఇవి కంపల్సరీ అడుగుతాడు. సో కాంట్రిబ్యూషన్ వేరు, గ్రోత్ రేట్ వేరు. గ్రోత్ రేట్ అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే అగ్రికల్చర్ ఎంత పెరిగింది, ఇండస్ట్రీ ఎంత పెరిగింది, సర్వీస్ సెక్టర్ ఎంత పెరిగింది. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు జీడిపి మనకి 14.6 lakhs ఉంది కదా, ఈ 14.6 lakhs కనుక 100% తీసుకుంటే అంటే 14 లక్షల కోట్లని 100% తీసుకుంటే, ఈ 14 లక్షల కోట్లలో 15% ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అగ్రికల్చర్. 15% ఎక్కడి నుంచి వస్తుంది? ఇండస్ట్రీస్. 60% ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీస్ సెక్టర్. అంటే తెలంగాణ రాష్ట్ర జీడిపిలో అత్యధిక వాటా ఎవరున్నారంటే సర్వీస్ సెక్టర్ ఉంది. దట్టు ఎంత అమ్మ? 65%. అమ్మ మామూలు విషయం కాదు, 65%. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు క్వశ్చన్ ఎగ్జామ్లో ఇట్లా ఇస్తాడు, లెఫ్ట్ సైడ్ అగ్రికల్చర్ అంటాడు, ఇండస్ట్రీ అంటే సర్వీస్ సెక్టర్ అంటాడు. ఇక్కడ మీకు వాల్యూస్ ఇచ్చి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటాడు, లేదా విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటాడు, లేకపోతే మిమ్మల్ని మ్యాచ్ చేయమని అంటాడు. సో కాబట్టి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. మరి వాల్యూస్ గుర్తుంటే అంటే ఎందుకు గుర్తుండే? నేను ఉన్నా కదా, ఫస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకో చాలుగా, అయిపోయింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకో చాలు, అయిపోయింది, మర్చిపోయిగా. ఎందుకంటే 15.8 ఉందా, దీన్ని తిరిగాయి 18.5 అవుతుంది, అంత అయిపోయింది. ఈ రెండు కాకుండా మిగిలింది ఏంటి? సర్వీస్ సెక్టర్. అంత ఏం లేదు, ఇది అందరూ తెలుసు. ఇది కూడా మీరు కూడా ఆల్రెడీ చేసి ఉంటారు ఇది. సో 15.8లో ఇది తిరిగేస్తే అయిపోతుంది, మిగిలిన వాల్యూ సర్వీస్ సెక్టర్ వస్తుంది. ఏముంది అందులో? ఓకే, రైట్. ఇక్కడ కూడా ఏముంది మనకి? ఇక్కడ అగ్రికల్చర్ 4 ఉంది, 4 10 10 + 14 ఎంత? 14 అంతే కదా. 4 + 10 14 అవుతుంది. రఫ్ గుర్తుపెట్టుకుంటే చాలు, 4 + 10 14 అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇక మళ్ళీ మంచిగా రాస్తామండి. మొత్తం మన జీడిపి ఎంత? 14.6 lakhs. ఓకేనా? అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. అగ్రికల్చర్ ఎంత? 158. తిరిగేయమన్నాం కదా, 18.5. ఇక మిగిలింది ఎంత? 65.7. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత? 4%. ఇండస్ట్రీ ఎంత? 10.1%. కలిపితే ఎంత వస్తుంది? 14.6%. 10 + 4 14 కదా, అంతే, ఇంకేముంది, అంతే. ఓకే, రైట్. ఇప్పుడు ఇలా తీసుకున్నాం. అదే వాల్యూస్ తీసుకుంటే ఇది పర్సంటేజ్. ఇదేంటి? పర్సంటేజ్. దీన్ని మనం 100% తీసుకుంటే ఏ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందని అడుగుతాడు. ఎగ్జామ్లో ఏమడుగుతాడు? అరేంజ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ టు దేర్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ జీడిపి అంటాడు. తెలంగాణ జీడిపికి ఏ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉందో హైయెస్ట్, లోయెస్ట్ అంటాడు. ఈ 3 ఇస్తారు మీకు, అరేంజ్ చేయాలి. హైయెస్ట్ ఏముంది? సర్వీస్ సెక్టర్. లోయెస్ట్ సెకండ్ ఏముంది? ఇండస్ట్రీ సెక్టర్. థర్డ్ పొజిషన్ ఏముంది? అగ్రికల్చర్ ఉంది. సో సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్. ఓకే, మరి వీటి వాల్యూస్ ఉంటాయంటే ఉంటాయి. ఇప్పుడు మొత్తం తెలంగాణ జీడిపి ఎంత? 14.6 lakh crore అన్నాం. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అన్నాం? 15.8% అన్నాం. ఇండస్ట్రీ వాట్ ఎంత అన్నాం మనం? 18.6% అన్నాం. సర్వీస్ సెక్టర్ ఎంత అన్నాం? 65.7% తీసుకున్నాం. మరి వాల్యూ కనుక తీసుకుంటే, అంటే వాల్యూ అంటే ఈ 14 లక్షల కోట్లు ఉంది కదా, ఈ 14 లక్షల కోట్లకి ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత అయ్యా అంటే 2.40 lakh crore, 2,40,40 కోట్లు అనమాట. సెకండరీ సెక్టర్ తీసుకుంటే 2.919 lakh crore. టెరిషరీ సెక్టర్, అదే సర్వీస్ సెక్టర్ తీసుకుంటే 8.8 lakh crore.
అంటే మొత్తం జీడిపి ఎంత మనకి 14,00,000 కోట్లు. ఆ 14,00,000 కోట్లో ప్రైమరీ సెక్టర్ నుంచి ఎంత వచ్చింది 2 అంటే 2,00,000 కోట్ల పైన. అలాగే సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ తీసుకుంటే 2.19 lakh crore 2,19,000 కోట్లు అనమాట, లక్షల కోట్లు. అలాగే టెరిషరీ తీసుకుంటే 8.80. మీకు డౌట్ వస్తుంది, సార్ ఈ 8 లక్షలు ఈ 2 లక్షల కోట్లు ఈ 2 లక్షల కోట్లు కలిపితే 14 రావట్లేదు కదా అంటారు. అవును, 13 చిల్లరన వస్తుంది. దీన్ని మనం ఏమంటాం, జీవీఏ అంటాం. దీన్ని జీవీఏ జిఎస్వీఏ అంటారు. దీనికి ట్యాక్స్ సబ్సిడీ కలిపితే అప్పుడు ఎంత వస్తుంది, 14.6 lakh వస్తుంది. ఓకే రైట్. ఇది వాల్యూ పరంగా తీసుకుంటే, పర్సంటేజ్ పరంగా తీసుకుంటే. సో ఎగ్జామ్లో వాల్యూ అడుగుతాడంటే మోస్ట్లీ అడగకపోవచ్చు, బట్ చెప్తున్నాను. సో ఈ 14,00,000 కోట్లలో ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 2.40 అంటే 2,00,000 కోట్లు, 2,40,000 కోట్లు. ఇండస్ట్రీస్ తీసుకుంటే సెకండరీ సెక్టర్ తీసుకుంటే ఎంత అన్నాం, 2.19 2,19,000 కోట్లు. ఇది తీసుకుంటే 8.80. ఇక దీనికి ట్యాక్స్ సబ్సిడీ ఇవన్నీ తీసుకుంటే మొత్తం ఎంత వస్తుంది, అప్పుడు 14,00,000 కోట్లు వస్తుంది, 14.6 lakh crore వస్తుంది. ఓకే, జస్ట్ ఇది చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దామంటే గత 3 yearsలో మరి అగ్రికల్చర్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇండస్ట్రీ పెరుగుతుందా తగ్గుతుందా చూద్దాం ఒకసారి. లాస్ట్ 3 yearsలో మనం కంపారిజన్ చేయాలి కదమ్మా, చేయాలి. దాంతోపాటు ఇండియా తెలంగాణ కూడా కంపారిజన్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం తెలంగాణ చూద్దాం. తెలంగాణలో గత మూడు సంవత్సరాల్లో అగ్రికల్చర్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, సరే సెక్టర్ రేపు అడుగుతాడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సెక్టార్ ఈజ్ కాన్స్టాంట్లీ డిక్లైనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి ఫ్రమ్ ద లాస్ట్ 3 years అంటారు. అంటే గత 3 సంవత్సరాలుగా తెలంగాణ జీడిపిలో ఏ రంగం యొక్క వాటా కాన్స్టాంట్గా తగ్గుతుంది, ఏ రంగం వాటా కాన్స్టాంట్గా పెరుగుతుంది అంటాడు. సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది 2021-22, 22-23, 23-24 అగ్రికల్చర్ చూద్దాం ఒకసారి. అగ్రికల్చర్ ఇక్కడ ఎంత ఉంది మనకి, 18.0 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది, 19.8 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 15.8 ఉంది. ఓకే, సో 17.0 ఇది అవసరం లేదు మనకి. గత 3 yearsలో తెలంగాణ జీడిపిలో ఏ రంగం వాటా ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకోండి, ఎంత ఉంది, 18.0 ఉండే ఈ ఇయర్లో 2021-22, 17 ఉంది ఎప్పుడు 22-23, 15.8 ఉంది 23-24. అంటే గత 3 సంవత్సరాలుగా తెలంగాణ జీడిపిలో అగ్రికల్చర్ వాటా ఏమవుతుంది, తగ్గుతుంది. చూడండి, 18.0, 17.0, 15.8 గుర్తుపెట్టుకోండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇండస్ట్రీ తీసుకుంటే 19.8 ఇక్కడికి వచ్చి తగ్గింది, ఇక్కడికి వచ్చి తగ్గింది, స్లైడ్గా తగ్గింది. కానీ లాస్ట్ 3 years నుంచి ఏమవుతుంది, తగ్గుతుంది. సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే 62-64 అయింది, 64-65 అయింది. అంటే ఓవరాల్గా కంక్లూషన్ ఏంది మనకి, గత లాస్ట్ 3 yearsలో అగ్రికల్చర్ వాటా కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది, తగ్గుతుంది. అలాగే ఇండస్ట్రీ తీసుకుంటే లాస్ట్ 3 yearsలో ఇండస్ట్రీ వాటా ఏమవుతుంది, తగ్గుతుంది. సర్వీస్ సెక్టర్ తీసుకుంటే లాస్ట్ 3 yearsలో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే గత 3 సంవత్సరాలుగా తీసుకుంటే సర్వీస్ సెక్టర్ ఏమో గ్రాడ్యువల్గా పెరుగుతుంది, కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. అగ్రికల్చర్ వాటా, ఇండస్ట్రీ వాటా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. నేను చెప్పేది కేవలం లాస్ట్ 3 years గురించే చెప్పిన. ఇది క్యాజువల్గా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇండియా అండ్ తెలంగాణ ఒక్కసారి డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు ఇండియా జీడిపి డిస్కస్ చేస్తాం, తెలంగాణ జీడిపి డిస్కస్ చేస్తాం. ఇండియా జీడిపి గ్రోత్ రేటు, తెలంగాణ జీడిపి గ్రోత్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ అగ్రికల్చర్ ఇండస్ట్రీ వాటా ఎట్లా ఉంది, ఇండియా అగ్రికల్చర్ ఈ వాటాలో ఎట్లున్నాయి ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు ఇది 2023-24 అండ్ 22-23 ఇది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది ఓన్లీ తెలంగాణ చూద్దాం. ఫస్ట్ ఇది తెలంగాణ స్లైడ్ ఉంది కదా, తెలంగాణ చూద్దాం. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఏ వాటా పెరిగింది, ఏ వాటా తగ్గింది అనేది ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా. ఏమని ఇగో 3 years చెప్పాను కదా, ఇక్కడ ఇది 1 year, ఎందుకు అవసరం లేదు కదా, అంతే కదా, కన్ఫ్యూషన్ ఏం లేదు కదా. ఇక్కడ నేను డిస్కస్ చేసి లాస్ట్ 3 years డిస్కస్ చేశాను. లాస్ట్ 3 years ఈ టేబుల్ వచ్చేసి ఓన్లీ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే అగ్రికల్చర్ తగ్గింది, ఇండస్ట్రీ తగ్గింది, సర్వీస్ సెక్టర్ పెరిగింది, అంతే కదా. ఇక్కడ ఉంది కదా మనకి ప్రీవియస్ ఇయర్ అనేది, ఇక్కడ ఉంది కదా ప్రీవియస్ ఇయర్. ఇది ఇప్పుడు ప్రజెంట్ 23-24, ప్రీవియస్ ఇయర్ ఏంటి 22-23. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే అగ్రికల్చర్ వాటా ఏమైనా తగ్గింది, ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇండస్ట్రీ వాటా ఏమైనా తగ్గింది, అంతే. ఇక్కడ ఆల్రెడీ ఒకేసారి మనం 3 years తీసుకున్నాం.
సో రేపు ఎగ్జామ్ అడుగుతాడు, వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టర్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అంటారు. సో అగ్రికల్చర్ 3 సంవత్సరాల నుంచి తగ్గుతుంది, ఇండస్ట్రీ 3 సంవత్సరాల నుంచి తగ్గుతుంది, సర్వీస్ సెక్టర్ 3 సంవత్సరాల నుంచి పెరుగుతుంది. వాళ్ళు ప్రీవియస్ ఇయర్ అడుగుతుంది, లాస్ట్ 3 ఇయర్స్ అడుగుతుంది, ఏదడిగినా ఒకటే. ఓకే, రైట్. ఇది ఇండియా తెలంగాణ కలిపి గత 3 ఇయర్స్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ వాటా ఎట్లుందో చూద్దాం అసలు ఇండియాతో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ తెలంగాణ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, మళ్ళీ చూద్దాం. ఇది అగ్రికల్చరు, ఇది ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. 2021-20లో తెలంగాణ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 6.0 ఉంది. అలాగే తెలంగాణ అగ్రికల్చర్ గ్రోత్ రేటు 2020లో ఎంత ఉంది, 9.7 ఉంది. అలాగే తెలంగాణ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 4. గ్రోత్ రేట్ వేరు, కాంట్రిబ్యూషన్ వేరు. మళ్ళీ చెప్తున్నా, కాంట్రిబ్యూషన్ అంటే జీడిపిలో ఎంత వాటా, గ్రోత్ రేట్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే, దాని మీరు లెక్క పెట్టద్దు మళ్ళీ. ఓకే, రైట్. అలాగే ఆల్ ఇండియా తీసుకుంటే, ఆల్ ఇండియా అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత, 10.6, 9.4, 4.6, అది కూడా తగ్గుతుంది. జస్ట్ అన్ ఐడియా అంతే. ఓకే, గత లాస్ట్ 3 ఇయర్స్లో తెలంగాణలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎట్లా ఉన్నాయి అని ఇక్కడ మనం చూసాం. గ్రోత్ రేట్స్ అంతకుముందుకు ఏం చూస్తాం మనం, కాంట్రిబ్యూషన్ చేస్తాం. లాస్ట్ 3 ఇయర్స్లో కాంట్రిబ్యూషన్ చూస్తాం, లాస్ట్ 3 ఇయర్స్లో గ్రోత్ రేట్ చూస్తున్నాం. ఇది గుర్తుంది కదా మీకు, ఇయర్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత, 11.9, అగ్రికల్చర్ ఎంత, 4 + 10 14 అనే కదా, ఇది ఇయర్ది. అంతకుముందుకు జీడిపి గ్రోత్ రేట్ ఎంత, 16.4%. అంతకుముందుకి ఇయర్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 9.7. అంతకుముందుకి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 10.6. అంతకుముందుకి ఇయర్ సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 9.8. అంటే చూడండి, లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 9.7 ఉంటే ఈ 4.0 అయింది, 10.6 కాస్త 10.1 అయింది, 19.8 కాస్త 14.6 అయింది. దాని అర్థం ఏంటంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే మన తెలంగాణ జీడిపికి సంబంధించి అగ్రికల్చరు, ఇండస్ట్రీసు, సర్వీస్ సెక్టరు, ఈ మూడింటి యొక్క గ్రోత్ రేటు తగ్గింది. అంటే గ్రోత్ ఉంది, అనుకున్నంత గ్రోత్ లేదు, అంతకుముందుకు ఈ ఉన్నంత గ్రోత్ అనేది లేదు. అట్లా ఇది ఇండియాది ఇక్కడ ఏమో అవసరం లేదు, మీరు మామూలుగా ఇండియన్ ఎకనామిక్స్ అలా చదువుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఒక్క టేబుల్లో ఇండియా తెలంగాణ 2 సెక్టార్స్ గ్రోత్ రేటు అంటే ఫైనల్గా అనమాట, ఇక ఫైనల్ కంక్లూజన్. ఓకే సార్, ఫైనల్ కంక్లూజన్. ఈ టేబుల్ ఇండియా, ఈ టేబుల్ తెలంగాణ. ఓకే, ఇది కరెంట్ ప్రైజెస్ వద్ద ఇండియా జీడిపి ఎంత, 293 lakhs, గ్రోత్ రేట్ ఎంత, 9.1. తెలంగాణ జీడిపి ఎంత, రిపీట్గా చెప్తే మీకే గుర్తుంటుందమ్మా, తెలంగాణ జీడిపి ఎంత, 14.6, గ్రోత్ రేట్ ఎంత, 11.9. ఇక్కడ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. సో ఇది ఇండియా జీడిపికి సంబంధించి ఏ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది. సో ఇండియా జీడిపికి అగ్రికల్చర్ 17.6 ఉంది, ఇండస్ట్రీ 27.6 ఉంది, సర్వీస్ సెక్టర్ 54.9 ఉంది. అదే కనుక తెలంగాణ తీసుకుంటే ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనం, 15.8, 18.5, 60.57. మనం ఒకసారి అరేంజ్ చూసినట్టయితే తెలంగాణలో సర్వీస్ సెక్టర్ డామినేషన్ టూ మచ్ ఉంది, 65% ఉంది. ఇండియా జీడిపిలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, 54 ఉంది. అర్థమైందా? సో తెలంగాణ జీడిపి ప్యూర్లీ డామినేటెడ్ బై సర్వీస్ సెక్టార్. అంటే 3 సేమే ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 65% ఉంది, ఇక్కడ 54% ఉంది. అలాగే ఇండియా జీడిపికి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 17 ఉంటే తెలంగాణ జీడిపికి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 15 ఉంది. ఇండియా జీడిపికి ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్ 27 ఉంటే ఇక్కడ వచ్చేసి 18 ఉంది. 2 గుర్తుపెట్టుకోవచ్చమ్మా, పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ 176, 276 అయిపోయింది. ఇంకేం 176, 276. ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 1582 ఈ తిరమరేస్తే 18.5, మిగిలింది 65 అంతే. ఓకేనా? రైట్. ఈ టేబుల్ ఒకటి చూసుకుంటే చాలు. ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, 1,83,000. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, 3,44,000, ఇది ఇప్పటిదాకా గ్రోత్ రేటు. సో ఇప్పటిదాకా మనం ఏమేమి డిస్కస్ చేసామంటే కాంట్రిబ్యూషన్ డిస్కస్ చేసినాం, గ్రోత్ రేట్ డిస్కస్ చేసినాం. కాంట్రిబ్యూషన్, గ్రోత్ రేట్ ఇండియాది తెలంగాణ కలిపి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. ఒకసారి మళ్ళీ మీకోసం చూడండి. ఇప్పుడు ఇండియా ఉంది, తెలంగాణ ఉంది. ఇండియా యొక్క అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత అన్నాం, షార్ట్కట్ చెప్పినా కదా, 176, 276, 176, 276. ఏం లేదు 54 ఏంటి అది తెలంగాణ తీసుకుంటే ఎంత, అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ ఏమన్నాం మనం, 15.8 అన్నాం, తిరిగేమన్నాం 18.5, మిగిలింది ఎంత, 65.7 అంతే.
ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 9.1%. తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 11.1%. ఇండియా టోటల్ జీడిపి ఎంత? 293. తెలంగాణ జీడిపి ఎంత? 14.6. ఎందుకు రిపీటెడ్ రాస్తున్నా? గుర్తుంటుంది మీకు. ఓకే, ఇప్పుడు నేషనల్ వైజ్గా అయిపోయింది, తెలంగాణ స్టేట్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ జీడిపి చూద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ జీడిపి, ఓకేనా? డిస్ట్రిక్ట్ వైజ్ జీడిపి ఎందుకు చూడకూడదు? చూడాలి కదా మరి. ఓకే, ఇప్పుడు మొత్తం ఇండియా అన్నాం. ఇండియా మొత్తం జీడిపి ఎంత? ఒక సంవత్సరం మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తాం? 293 lakh రూపీస్ ప్రొడ్యూస్ చేస్తాం, లక్షల కోట్లు ప్రొడ్యూస్ చేస్తాం. దానిలో తెలంగాణ వాటా ఎంత అన్నాం? 14.6 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు. మొత్తం ఇండియా జీడిపి 293 lakh crore అయితే తెలంగాణ జీడిపి 14.6 lakh crore అయింది. మరి ఈ తెలంగాణలో జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ నుంచి వస్తుంది. ఇదేం క్వశ్చన్ అంటే, తెలంగాణ జీడిపి తెలంగాణ నుంచి వస్తుంది, కానీ తెలంగాణలో మళ్ళీ డివిజన్ చేస్తాం కదా, డిస్ట్రిక్ట్ వైజ్గా డివైడ్ చేస్తాం కదా, అంతనే కదా. ఇప్పుడు వస్తువులు ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, కరీంనగర్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం, మెదక్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం, సిద్దిపేటలో ప్రొడ్యూస్ చేస్తున్నాం, జోగులాంబ గద్వాలలో ప్రొడ్యూస్ చేస్తున్నాం, జిల్లాల వారికి అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. మరి ఏ జిల్లాలో అవుట్పుట్ ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో జీడిపి ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో జీడిపి తక్కువ ఉంది చూసుకోవాలి కదా. సో ఆల్రెడీ నేషన్ జీడిపి చూస్తాం 293, స్టేట్ జీడిపి చూస్తాం. ఇప్పుడు మనం జిల్లాల వారీగా వెళ్ళిపోతాం, జిల్లాల వారి. ఓకే, సో మొత్తం తెలంగాణ జీడిపి ఎంత? మళ్ళొకసారి 14.6 lakhs crore. ఈ 14 లక్షల కోట్లు ఏ జిల్లా నుంచి ఎంత వస్తుందో చూద్దాం. ఇగో టాప్ గుర్తుపెట్టుకోవాలమ్మా, కంపల్సరీగా ఎగ్జామ్లో అడిగేది టాప్. RHMS అని గుర్తుపెట్టుకోండి, లేదా రహమాస్ అని గుర్తుపెట్టుకోండి. రహమాస్ రమేష్ లెక్క రహమేష్ అనుకోండి, రహమాస్ మీ ఇష్టం, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి RHMS అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇగో రంగారెడ్డి నుంచి ఎంత జీడిపి వస్తుందమ్మా? 2.83, అంటే 2.83 lakh crore, 2 లక్షల కోట్లు అనమాట. 2.8. హైదరాబాద్ తీసుకుంటే 2.28, మేడ్చల్ మల్కాజ్గిరి తీసుకుంటే 88,000 crore, ఆ సంగారెడ్డి తీసుకుంటే 6,000 crore. సో తెలంగాణలో ఈ 4 జిల్లాల జీడిపి ఈ 4 జిల్లాలో ఇస్తాడు. అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ ఫ్రమ్ హైయెస్ట్ లోయెస్ట్ అంటాడు. నేను మన గ్రూప్ 1 ఎగ్జామ్ ముందు యూట్యూబ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన ప్రిలిమ్స్ ముందు యాస్టీస్గా ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్ వచ్చింది మనకి. ఓకే, హైయెస్ట్. మరి లోయెస్ట్ తీసుకుంటే ఇదన్నమాట. లోయెస్ట్ తీసుకుంటే ఇది మూలుగు, కొమరంభీం, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట. మూలుగు, కొమరంభీం అండ్ మూలుగు, కొమరంభీం, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట. ఈ 4, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. వాడు ఏమంటే అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ జీడిపి ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ అంటాడు. ఈ 4 ఇచ్చి లోయెస్ట్ హైయెస్ట్ అంటాడు. సో మూలుగు, భీము, రాజన్న, సిరిసిల్ల. అప్పుడు మీరు మీ ఇష్టం అనమాట. నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. నా 3 ఫ్రెండ్స్ ఎవరంటే భీము, రాజు, నారాయణ. నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, భీమ్, రాజు, నారాయణ. ఇక మీ ఇష్టం, ఎట్లన్నా షార్ట్ కట్ మీరు అనుకోండి. ఎంతగో 6,000 కోట్లు అంతే. 6,914 కోట్లు మూలుగు. ఇది వచ్చేసి ఎంత? 283. ఇప్పుడు తెలంగాణ యొక్క జీడిపి ఎంత? 14.6 lakh crore. దాంట్లో మీరు తీసుకుంటే ఇగో 2.8, 2.2 అంటే ఎంత? 5 లక్షల కోట్ల జీడిపి ఎక్కడి నుంచి వస్తుందంటే 2 జిల్లాల నుంచి వస్తుంది. 5 లక్షల జీడిపి 2 జిల్లాల నుంచి వస్తుంది. ఇది కలుపుకుంటే మొత్తం 6 లక్షల జీడిపి వస్తుంది. ఇది కలుపుకుంటే మొత్తం 7 లక్షల జీడిపి వస్తుంది. అంటే సగం జీడిపి కేవలం ఈ 6 జిల్లాలు 7 జిల్లాల నుంచి వస్తుంది, సగం జీడిపి. ఓకేనా, రైట్. ఇది జీడిపికి సంబంధించింది. తర్వాత వచ్చేసి పర్ క్యాపిటా, డిస్ట్రిక్ట్ వైజ్గా పర్ క్యాపిటా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా పర్ క్యాపిటా అంటున్నాం కదా. ఫస్ట్ మామూలుగా ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఎంత? నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ తెలిసిందిగా. ఇండియా పర్ క్యాపిటా ఇంకా 1,83,000. అలాగే తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? 3,43,000. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,40,000 యావరేజ్గా. అంటే తెలంగాణ ఇన్కమ్ బై పాపులేషన్, తెలంగాణ జీడిపి బై పాపులేషన్ కదా. సో ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ 1,83,000, తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,43,000. ఓకేనా, రైట్. మరి జిల్లా వైజ్గా పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే ఎట్లుంటుందో చూద్దాం. తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 3,43,000. చూడండి, ఇగో రంగారెడ్డి, హైదరాబాదు, సంగారెడ్డి, అవే ఆ జిల్లాలు ఇక్కడ కూడా ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి గవ్వే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం చేంజ్ అయింది, ఇది ఒకటి చేంజ్ అయింది. ఇందాక ఏమన్నా RHMS అన్నాం, ఇప్పుడు RHSM. సో పర్ క్యాపిటా ఇన్కమ్లో హైయెస్ట్ వచ్చేసి ఏంటంటే రంగారెడ్డి, హైదరాబాద్ కామన్. ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ కామన్. జీడిపిలో అవి 2, పర్ క్యాపిటా ఇన్కమ్లో అవే 2. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రంగారెడ్డి యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? 9,46,000 రంగారెడ్డి జిల్లా. అరే ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ కూడా ఉంటుంది.
హైదరాబాదు 4.9, సంగారెడ్డి 3.22. తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ? వికారాబాదు, కొమరం భీము, జగిత్యాల, హనుమకొండ. విక్రమ్ భీమ్ ఏడికి వేరు, జగిత్యాల వేరు. విక్రమ్ భీమ్ ఎక్కడికి వేరు? రామ్ భీమ్. ఇక వికారాబాదు, రామ్ అంటే మళ్ళీ వేరే అనుకుంటారేమో. సో విక్రమ్ భీమ్ ఏడికి వేరు, జగిత్యాలకు వేరు. త్రిపులాసనంలో ఇద్దరు ఏడికి వేరు, ఢిల్లీకి వేరు. కానీ వీళ్ళు ఏడికి వేరు, జగిత్యాల వేరు. విక్రమ్ భీమ్ ఏడికి వేరు, జగిత్యాల వేరు. ఓకే, సో ఇదేమో పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇంకోటి ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 3,47,000 యావరేజ్ తీసుకుంటే. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలలో తెలంగాణ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంది? ఈ 2 జిల్లాలు, అంతేనే కదా. తెలంగాణ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 3,47,000. రంగారెడ్డి ఎంత? 4 లక్షలు, 9 లక్షలు. హైదరాబాద్ ఎంత? 4 లక్షలు. అంటే రేపు ఎగ్జామ్లో మీకు 4 డిస్ట్రిక్ట్స్ ఇస్తాడు. ఇచ్చి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ ద తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాడు. సో అట్లా రంగారెడ్డి, హైదరాబాద్. ఇంకోటి ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అన్నాం? 1,83,000 అన్నాం, అవునా? తెలంగాణలో మొత్తం 33 జిల్లాలలో 30 జిల్లాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియా యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,83,000 అయితే ఇక్కడ 33 జిల్లాల్లో 30 జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,83,000 పైనే ఉంది. ఇదిదా మ్యాటర్. ఓకే, రైట్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఏమన్నా ఫస్ట్ ఇండియా తీసుకున్నాం, తర్వాత తెలంగాణ తీసుకున్నాం. ఓకేనా? ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2022-23, 2023-24. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 22-23 అండ్ 2023-24. ఓకే, రైట్. అంతకుముందుకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1.69 lakhs ఉంటే 1.83 అయింది. అలాగే అంతకుముందుకు 3,11,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే 3,47,000 అయింది. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే చెప్తున్నా. 3,11,000 కాస్త 3,47,000 అయింది. 1,69,000 కాస్త 1,83,000 అయింది. ఏది? ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ తెలంగాణలో కూడా మళ్ళీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకేనా? సో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమన్నాం? రంగారెడ్డి, హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి. లోయెస్ట్ తీసుకుంటే సో విక్రము, తర్వాత భీము ఏడికి వేరు, జగిత్యాల పేరు. అది ఓకే. ఇక్కడ ఒకసారి టేబుల్ ఉంది, చూద్దాం మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇక్కడ 2022-23, 23-24 అనమాట. సో ఈ తెలంగాణ వచ్చేసి ఈ కలరు, ఇండియా ఈ కలరు. లాస్ట్ ఇయర్ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 3,11,000 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 3,47,000 అయింది. అరౌండ్ మరి 11% ఎంత పెరిగింది పర్సంటేజ్. లాస్ట్ ఇయర్ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 1,69,000 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 1,83,000 ఉంది. అంటే ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,83,000, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,47,000. మరి ఎంత ఎక్కువ ఉంది అని అంటే 1.9 times ఎక్కువ ఉంది. అంటే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 1.9 times మోర్ దెన్ దట్ ఆఫ్ ఇండియా పర్ క్యాపిటల్. ఆల్మోస్ట్ డబుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తాం? తెలంగాణ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత, నామినల్ జీడిపి ఎంత, రియల్ జీడిపి ఎంత, నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత, రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత, అలాగే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఇండియా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, గత 3 సంవత్సరాల్లో ఏ సెక్టర్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది, ఏ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది తగ్గుతుంది, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత తక్కువ, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా జీడిపి ఇప్పటిదాకా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ చిన్నగా సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ చూసాం కదా, అంటే మళ్ళీ సబ్ సెక్టర్స్ ఉంటాయి కదమ్మా. సో ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను అగ్రికల్చర్ గురించి కానీ, ఇండస్ట్రీ గురించి కానీ, సర్వీస్ సెక్టర్ గురించి కానీ పూర్తిగా డిస్కస్ చేయట్లేదు. కేవలం వాటి యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రం డిస్కస్ చేస్తాం అంతే. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లాస్ట్ 10 years నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమవుతుంది? పెరుగుతుంది. అలాగే ఇండియాలో కూడా లాస్ట్ 10 years నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. అఫ్ కోర్స్ కరోనా టైంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కొంచెం తగ్గింది కానీ, బట్ ఎవ్రీ టైమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇప్పుడు సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ తీసుకుందాం. సెక్టర్ వైజ్ అంటే ఏంటి? ఇప్పుడు 14.6 lakhs జీడిపి ఉంది. అలా అగ్రికల్చర్ వాటా ఎంత అన్నాం మనం? 15.8 అన్నాం. 15.8 అన్నాం. ఇండస్ట్రీ ఎంత అన్నాం? 18.5 అన్నాం. సర్వీస్ సెక్టర్ ఎంత అన్నాం? 65.7 అన్నాం. సో ఈ 14.6 lakh crores అగ్రికల్చర్ వాటా ఎంత? 15.8 అన్నాం. అంటే ఓవరాల్గా ప్రైమరీ సెక్టర్ తీసుకుంటే 2,40,000 కోట్లు అన్నమాట. ఓకేనా? రైట్. సో ఈ అగ్రికల్చర్ 15.8 కాస్త 100% తీసుకుంటే, అగ్రికల్చర్ అంటే ఒకటే ఉంటుందా? దాని సబ్ సెక్టర్స్ కూడా ఉంటాయి కదా, మరి వాటి కాంట్రిబ్యూషన్ ఎంత? ఓకేనా? చూద్దాం ఒకసారి అది.
సో ఫస్ట్ ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకుందాం. అగ్రికల్చర్‌లో మనకి ఇప్పుడు ప్రైమరీ సెక్టర్ అంటాం బై. సింపుల్‌గా చెప్పాలంటే మనం ప్రైమరీ సెక్టర్ అంటాం. ఈ ప్రైమరీ సెక్టర్‌లో 2 ఉంటుంది. ఒకటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని ఉంటుంది. రెండోది ఏముంటది మనకి మైనింగ్ అని ఉంటది. రెండోది ఏముంటది మైనింగ్ ఉంటది. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్, మైనింగ్ ఉంటది. ఈ అగ్రికల్చర్ అలైడ్‌లో మళ్ళీ సబ్ సెక్టార్స్ ఉంటది. క్రాప్ అని, లైవ్ స్టాక్ అని, ఫిషరీస్ అని, ఫారెస్ట్ అని ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనం ఏమంటాం? అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అంటారు. ఓకేనా? రైట్. చూద్దాం ఒకసారి. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్‌లో దేని కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది? రేపు ఎగ్జామ్‌లో అడుగుతాడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సబ్ సెక్టార్ హ్యావింగ్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అంటారు. సో ఇక్కడ క్రాప్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ 49.98 ఉండి ఇప్పుడు 47.5 అయింది. ఫస్ట్ అయితే హైయెస్ట్ చూద్దాం మనం. హైయెస్ట్ చూద్దాం. హైయెస్ట్ వచ్చేసి ఇది క్రాప్స్, ఇది లైవ్ స్టాకు, ఇది వచ్చేసి ఫారెస్ట్రీ, ఇది వచ్చేసి ఆక్వాకల్చర్. ఓకే. ఇప్పుడు హైయెస్ట్ ఏముంది చూద్దాం. సో క్రాప్స్ వచ్చేసి 47.5 కాంట్రిబ్యూషన్. అంటే అగ్రికల్చర్ మొత్తం 100% తీసుకుంటే క్రాప్ వచ్చేసి క్రాప్ అంటే పంటలు పండించడం. రెండోది లైవ్ స్టాక్, పశు సంపద, గొర్రెలు, బర్రెలు అవన్నీ 46.8. నెక్స్ట్ ఏముంది? ఫిషింగ్ ఉంది. ఫిషింగ్ ఎంత ఉంది మనకి? 3.5% ఉంది. నెక్స్ట్ ఏముంది? ఫారెస్ట్ ఉంది, 2.2% ఉంది. అరే ఇప్పుడు 2 క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సబ్ సెక్టార్ ఈస్ కాంట్రిబ్యూషన్ హైయెస్ట్ అంటే క్రాప్ అని చెప్పొచ్చు. లోయెస్ట్ ఏంటంటే ఫారెస్ట్ అని చెప్పొచ్చు. లేదా ఇవే 5 ఇచ్చి మీకు క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు. అరేంజ్ ద ఫాలోయింగ్ సబ్ సెక్టార్ ఆఫ్ అగ్రికల్చర్ టు దేర్ కాంట్రిబ్యూషన్ టు ద అగ్రికల్చర్ అంటాడు మరి. సో ఫస్ట్ వచ్చేసి క్రాప్, రెండోది లైవ్ స్టాక్, మూడోది ఫిషింగ్, నాలుగోది వచ్చేసి ఫారెస్ట్. ఇది ఒక పాసిబుల్ క్వశ్చన్. క్వశ్చన్సే డైరెక్ట్ ఈ డాటా ఏముంది నీకు కూడా దొరుకుతుంది కదా, అనలిటికల్గా చదవాలి, ఎగ్జామ్ పాయింట్లో చదవాలి. ఇప్పుడు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. దేని కాంట్రిబ్యూషన్ ఎంత? ఒక క్వశ్చను. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, 2వ క్వశ్చను. ఆర్డర్ పెట్టడం 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే రేపు ఎగ్జామ్ అడుగుతాడు, మీకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. క్రాప్, లైవ్ స్టాక్, ఫిషింగ్, ఫారెస్ట్ ఇస్తాడు. ఇవి ఇచ్చేయమంటాడంటే when compared to previous year, which sector has shown positive growth rate, which sector has shown negative growth rate, which sector has shown highest growth rate అంటాడు. అంటే ఈ అగ్రికల్చర్ సబ్ సెక్టార్స్లో ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఏది పెరిగింది, ఏది తగ్గింది, ఏది పాజిటివ్ ఉంది, ఏది నెగిటివ్ ఉంది, ఏది హైయెస్ట్గా పెరిగింది అంటాడు. మరి అట్లుంటుంది మనతో. దీనికి సింపుల్ చూడగా 49.8 ఉండదమ్మా, 47 అయింది. ఏమేమి తగ్గింది? క్రాప్స్ యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గింది, క్రాప్స్ కాంట్రిబ్యూషన్ తగ్గింది. లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ పెరిగింది, అంటే గొర్రెలు, బర్రెలు ఇవన్నీ వెటుక సంపద ఏమైంది పెరిగింది. 44 కాస్త 46 అయింది. ఫారెస్ట్ అట్లనే ఉంది. ఫిషరీస్ కొంచెం పెరిగింది, 0.3% పెరిగింది. అంటే ఇవి ఉన్న 5 సెక్టార్స్లో ఏది నెగిటివ్లో ఉంది, ఏది పాజిటివ్లో ఉంది అంటే ఫారెస్ట్ అట్లే ఉంది, ఏం మారలా. లైవ్ స్టాక్ పెరిగింది, ఫిషరీస్ పెరిగింది, కానీ క్రాప్ యొక్క ఏమైంది? తగ్గింది. క్రాప్ యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గింది. సో మరి వాటి గ్రోత్ రేట్స్ చూద్దాం. ఇది కాంట్రిబ్యూషన్. గ్రోత్ రేట్ అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది. ఓకే, ఇది అడుగుతాడు అనమాట. ఇది ఓవరాల్గా అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ తీసుకుందాం. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్. ఇప్పుడు మనం క్రాప్స్ తీసుకుందాం. క్రాప్స్ ఇది ప్రీవియస్ ఇయర్, ఇది అంతకుముందుకు ఇయర్ అనమాట. అంటే 2020, 2023, 2024 అంత ముందుకు క్రాప్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.9 ఉంది అంత ముందుకు. కానీ ఇప్పుడు గ్రోత్ రేట్ ఎంత? ఇక మైనస్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు మైనస్లోకి వెళ్ళిపోయింది? ఎందుకంటే అంతకుముందు పోలిస్తే అంతగా ఏమీ లేదు. లైవ్ స్టాక్ తీసుకోండి, అంతకుముందు 2.35% ఉండే కాంట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు ఎంత అయింది? మొత్తం ఓవరాల్గా 3.99 అయింది. అంటే ఓవరాల్గా సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే. ఓకే చెప్తాను చూడండి, జస్ట్ మినిట్. ఇప్పుడు ఇదంతా మనకి 4.02, ఇది వచ్చేసి 0.39, ఈ లైవ్ స్టాక్ వచ్చేసి 3.99, ఫారెస్ట్ వచ్చేసి 0.07, ఫిషింగ్ ఆక్వాకల్చర్ వచ్చేసి 0.36. ఇదేమో ప్రీవియస్ ఇయర్, ఇదేమో ప్రజెంట్ ఇయర్. సో సబ్ సెక్టర్ గ్రోత్ రేట్ కాంట్రిబ్యూషన్ టు ఓవరాల్ సెక్టర్ గ్రోత్ రేట్ బిట్వీన్ 2020 to 2024. వాటి సబ్ సెక్టర్ గ్రోత్ రేట్ అంతకుముందు గ్రోత్ రేట్ ఇది ఎంత ఉంది? 7.89 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? మైనస్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందు లైవ్ స్టాక్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 2.35 ఉంది. ఇప్పుడు గ్రోత్ రేట్ ఎంత ఉంది? 3.99 ఉంది. అంతకుముందు ఫారెస్ట్ మైనస్లో ఉంది, ఇప్పుడు ఎంతలోకి వచ్చింది? పాజిటివ్లోకి వచ్చింది. ఇవి అడుగుతాడు. మళ్ళీ అగ్రికల్చర్ మళ్ళీ మాట్లాడదాం, స్పెషల్గా మాట్లాడదాం మళ్ళీ. సో ఇందాక జీడిపి అన్నాం కదా, జీడిపి మొత్తం వాల్యూ ఎంత ఉన్నాం మనం? 14 లక్షల కోట్లు అన్నాం. ఈ 14 లక్షల కోట్లో ప్రైమరీ సెక్టర్ ఎంత అని చెప్పాను నేను? 240 అని చెప్పినాను. ప్రైమరీ సెక్టర్ మొత్తం 240.
ఆ 240లో కేవలం అగ్రికల్చర్ అలాంటివి తీసుకుంటే 2.11 అంటే ఇది వాల్యూ అడగచ్చు అడగకపోవచ్చు, బట్ చేసి చెప్తున్నా అంతే. ఓకే, రైట్. ఇండస్ట్రీస్ కనుక తీసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఇండస్ట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇదిగో 21-22 19.8, 22-23 18.8, 23-24 18.5. ఓకే, వీటి సబ్ సెక్టర్ చూద్దాం. ఇండస్ట్రీలో సబ్ సెక్టర్స్ ఏముంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్. మళ్ళీ ఇండస్ట్రీ చాప్టర్ వస్తుంది, జస్ట్ ఓన్లీ జీడీ పాయింట్లు డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకే, ఇండస్ట్రీస్లో హైయెస్ట్ వాటా ఏంటి, ఇండస్ట్రీస్ని 100% తీసుకుంటే ఇండస్ట్రీలో సబ్ సెక్టర్ హైయెస్ట్ వాటా మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్. థర్డ్ పొజిషన్లో ఏముంటుంది మనకి ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఉంటుంది. ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి మనకి థర్డ్ పొజిషన్లో మైనింగ్ ఉంటుంది, ఫోర్త్ పొజిషన్లో ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఉంటుంది. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఉందన్నాం మనం. ఓవరాల్గా జీడిపి, స్టేట్ జీడిపి తీసుకుంటే జిఎస్డిపి అంటాం. మరొకసారి ఓవరాల్గా జిఎస్డిపి తీసుకుంటే 14.6 lakh crore అన్నాం. దీంట్లో వాటా పరంగా తీసుకుంటే సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, అవునా? ఓకే, అగ్రికల్చర్లో హైయెస్ట్ వాటా ఏముంది, క్రాప్స్ ఉంది. ఇండస్ట్రీలో హైయెస్ట్ వాటా ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, 100% గుర్తుపెట్టుకోవాలి. అగ్రికల్చర్ అలాంటి సెక్టర్స్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ క్రాప్స్ ఉంది. ఇండస్ట్రీస్ యొక్క సబ్ సెక్టర్స్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. తర్వాత ఏముంది, కన్స్ట్రక్షన్ ఉంది. ఇవే క్రొనాలజికల్ ఆర్డర్ అడుగుతాడు. తర్వాత సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత, 65.7. లాస్ట్ 3 years నుంచి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది, పెరుగుతుంది. మరి సబ్ సెక్టర్ చూద్దాం. సర్వీస్ సెక్టర్ అంటే ఏమొస్తాయండి, చాలా వస్తాయి. ట్రేడ్ వస్తుంది, రియల్ ఎస్టేట్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, ఓకే, ట్రాన్స్పోర్ట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, ఇది చూడండి. సబ్ సెక్టర్ చూస్తే ఇది చూద్దాం. ప్రీవియస్ మళ్ళీ సర్వీస్ సెక్టర్ నుంచి డీప్ వస్తుంది, జస్ట్ ఇక్కడ ఓన్లీ వాటి యొక్క కాంట్రిబ్యూషన్ చెప్తున్నాను. సో చూద్దాం. ట్రేడ్, రిపేర్ 29%, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ 11.6, ఫినాన్షియల్ సర్వీసెస్ 7.6, రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ప్రొఫెషనల్ సర్వీస్ 35.06, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.5, అదర్ సర్వీస్ 11.7. సర్వీస్ సెక్టార్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటయ్యా అంటే రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీస్ హైయెస్ట్. సెకండ్ హైయెస్ట్ వచ్చేందంటే ట్రేడ్, రిపేరు, హోటల్, రెస్టారెంట్స్. ట్రేడ్, హోటల్, రిపేర్, రెస్టారెంట్స్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. ఇవి కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో అడుగుతాడు. ఓకేనా? సో ఇది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది. ఏంటి సార్ అని అంటే తెలంగాణకు సంబంధించి, ఇండియాకు సంబంధించి మెయిన్గా జీడిపి వాల్యూ ఎంత, గ్రోత్ రేట్ ఎంత, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి కంపల్సరిగా మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే రాబోయే 1 year వరకు ఇవి వ్యాలిడ్గా ఉంటాయి. సో అట్లీస్ట్ ఒక 3-4 times మీరు చదివితే ఖచ్చితంగా మీకు 100% గుర్తుంటుంది. అనలిటికల్గా అయితే ఖచ్చితంగా చదవాలి. ఈ వీడియోలో కేవలం మనం మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. మళ్ళీ అగ్రికల్చర్ సపరేట్గా, ఇండస్ట్రీ సపరేట్గా, సర్వీస్ సెక్టర్ సపరేట్గా, మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, ఏ సబ్ సెక్టర్ ఎట్లుంది, గ్రోత్ రేట్ ఎట్లుందని మనం టాపిక్ వైజ్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.